హాయ్ నాన్న, అంతా బాగున్నారా? కాఫీ తాగారా? నేను ఒక వీడియో పెడుతున్నాను చూడండి. ఇదిగో చూడండి, ఇవి ఉలవ మొలకలు అనమాట. ఉలవలు తీసుకొని నేను ఒక గ్లాసు ఒక నైటు ఒక పగలు నానబెట్టి ఇలా మొలక కట్టానమాట. మీరు కూడా ఉలవలను ఉంటే ఏం తెచ్చుకోండి, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉలవలు తింటే చాలా మంచిది. తెచ్చుకొని ఒక నైటు ఒక పగలు నానబెట్టి అవి బాగా గట్టిగా ఒక పలచటి బట్టలో కట్టేసి ఒక గాలి లేని చోట ఒక డబ్బాలోనో ఒక బాక్స్లోనో వేసి పెట్టేయండి. తర్వాత మీరు ఒక రోజుకి మళ్ళీ తర్వాత ఇప్పితే ఇలా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. మీరు నీళ్ళు ఎంతసేపు నానబెట్టింటారో అంతసేపు తిప్పేస్తే సరిపోతుంది. ఇవి బాగా మటన్ మసాలా పెట్టే చేయాల. అంటే చెక్క, లవంగము, అల్లము, వెల్లుల్లి, ధనియాల పొడి, ఒట్టిమిరకాయలు, కొత్తిమీర, ఎర్రగడ్డలు వేసి నూరుకొని బాగా సపరేట్గా నూరుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఏమంటే కొద్దిగా ఉర్లగడ్డలు వేయండి. చూడండి, కొద్దిగా బాగా గట్టిగా చేసుకోవాలంటే గట్టిగా అంటే మరీ అంత గట్టిగా కాదు, మరీ అంత నీళ్ళకి కాదు. చపాతీలకు కానీ, ముద్దలకు కానీ, అన్నంలకు కానీ చాలా బాగుంటుంది. ఇలా మొలకలు కట్టుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు చేయండి. ఇలా దీనిలోనే సాదాగా కూడా గుగ్గులు కూడా ఉడకబెట్టుకోవచ్చు అనమాట. గుగ్గులు ఉడకబెడితే కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఉలవ చారు చేయొచ్చు. గుగ్గుల్లో నీళ్ళు వస్తాయి కదా, ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళని రసం చేసుకోవచ్చు. తర్వాత దీన్ని కొంతమంది నమ్మలేని వాళ్ళు ఉంటే కూడా బెల్లం వేసి బాగా దంచి పెడితే అప్పుడు పూర్వకాలంలో మా అత్త వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఇలా చేసుకుంటే కన్నా చాలా బాగుంటుంది. కూర అలాగే చేయండి. ఓకేనా? బాయ్.